పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. హల్లెలూయా. అపోస్తులైనటువంటి పౌలు గారు గలతీ సంఘానికి వ్రాస్తూ దేవుడు మనకు అనుగ్రహించిన స్వాతంత్ర్యమును గూర్చి మాట్లాడుతూ, మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రిందగా చిక్కుకొనకుడి అని సంఘాన్ని హెచ్చరిస్తున్నారు. క్రీస్తులోనికి బాప్తిసము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు అని వాక్యం సెలవిస్తుంది. మనము ఆత్మను అనుసరించి జీవించువారమైతే ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందుము అని పౌలు గారు పలికినట్లుగా, పాపమనే దాస్యము నుండి విడిపింపబడిన మన జీవితాలు మరలా పాపములోనికి వెళ్ళకూడదు. ఆ దాస్యం, అపవాది చేర అనుభవాలు, స్వాతంత్ర్యము ద్వారా మనం తెచ్చుకునే వారంగా ఉండకూడదు. ఆదిలో దేవుడు ఆది దంపతులకు ఇచ్చినటువంటి స్వేచ్ఛను వారు అపవాది మాటల చేత ప్రభావితం చెందిన వారై వారి యొక్క స్వేచ్ఛను బానిసత్వంగా మార్చేసుకున్నారు. అన్నిటిపైన అధికారము చేయవలసినటువంటి వారు అపవాది అధికారానికి వారిని వారు అప్పగించుకున్నారు. ఎందరో మహనీయుల త్యాగం, పోరాటం ద్వారా మనము పొందుకున్న ఈ స్వతంత్రాన్ని ఎంతో సంతోషంగా ఈ దినాన్ని మనం జరుపుకుంటుంటాం. నాయకుల యొక్క త్యాగాన్ని, వారు దేశము కొరకు పడినటువంటి శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ వారు మనకిచ్చిన ఈ స్వతంత్రాన్ని కాపాడుకోవాలని ఎన్నో అద్భుతమైన ప్రసంగాలను కూడా వింటుంటాం. అయితే ఆది నుండి అపవాది ద్వారా బంధింపబడిన సర్వ మానవాళి నిమిత్తం యేసుక్రీస్తు ప్రభుల వారు కలువరి శిలువలో కార్చినటువంటి ఆ అమూల్య రక్తమును బట్టి పాపము నుండి విడుదల పొందిన మన జీవితాలు క్రీస్తు అనుగ్రహించిన స్వాతంత్ర్యాన్ని అంతము వరకు మనం కాపాడుకోవాలి. యోహాను సువార్త 8వ అధ్యాయము 36వ వచనంలో, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు అని వాక్యం సెలవిస్తుంది. యేసు ప్రభుని తెలుసుకోని వారు, ఆయన రక్తములో కడగబడిన వారు, పాప క్షమాపణ పొందని వారంతా అపవాది బంధకాలలో బంధింపబడి ఉన్నారు అనే విషయాన్ని గమనించాలి. బంధింపబడి ఉన్న ప్రతి వ్యసనాన్ని, పాప శాపము నుండి విడిపించబడినటువంటి ప్రతి చెర నుండి ప్రభు విడిపించగలరు. ఆయన యొద్ద పాప క్షమాపణ ఎందరైతే పొందుకుంటారో వారందరూ నిత్య రాజ్యానికి వారసులుగా ఉంటారు. ఈ దినాన దేవుడు మనకిస్తున్నటువంటి ఈ మాటను బట్టి దేశము కొరకు ప్రార్థించే వారముగా, అధికారుల కొరకు, నాయకుల కొరకు మనం ప్రార్థించి అనేకులు దేవునిలోనికి రావాలని, దేవుని రక్తములో కడగబడాలని, సర్వ మానవాళి కొరకై దేవుడు అర్పించినటువంటి ఆ బలి అర్పణను జ్ఞాపకం చేసుకొని ప్రభు రక్తములో కడగబడాలని విశ్వాసులుగా మనం అనేకుల కొరకు ప్రార్థన చేసే వారంగా ఉండాలి. దేవుడు మనల్ని విడిపించినటువంటి ఆ విడుదల నుండి మరలా దాస్యములోనికి వెళ్ళిపోకుండా స్థిరబుద్ధి కలిగి దేవునితో నడవగలిగితే నిశ్చయముగా నిత్య రాజ్యం వరకు మనం స్వతంత్రంగా జీవించగలుగుతాం. ఆ కృప దేవుడు మనకు అనుగ్రహించి మనల్ని నడిపిస్తుండగా ఈ ఒక్కరము కూడా నిర్లక్ష్యం చేయకుండా ప్రభు సన్నిధిలో మనము బలము కలిగి శ్రద్ధతో దేవుని వాక్యాన్ని అంగీకరించి ముందుకు కొనసాగించబడితే దేశం యొక్క ఉన్నత స్థలములలో ఆయన మనల్ని ఉంచుతారు. అనేకులను ఆయన వైపుకు మళ్లించే పాత్రలుగా ఆయన మనల్ని వాడుకుంటారు. ఆ దేవుని యొక్క కృప మనందరికీ తోడై ఉండి మనల్ని నడిపించునుగాక. ఆమేన్.